పేదవదిన ధనిక మరదలు. కాంతమ్మ కొడుకైన రాహుల్కి ఒక పేద అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉండేది. కాని ఆ ఆలోచన మాత్రం తన చెల్లి అయిన దివ్యకి ఏమాత్రం ఇష్టం లేదు. అమ్మా, ఇప్పుడేమైంది చెప్పు? మనకి ఎంత ఆస్తుంది చాలదా? మనం ఎంతకంటే గొప్పింటి నుండి అమ్మాయిని తెచ్చుకుంటే మన సంపద ఇంకాస్త పెరుగుతుంది, అంతే కదా? అదే మనం ఒక పేద అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటే తనకి ఒక మంచి జీవితం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అన్నయ్య, మనం ఇప్పుడు ఇంత సంపాదించి ఎవరికో ఏ పేద అమ్మాయికి మంచి జీవితం ఇవ్వాల్సిన అవసరం ఏముంది చెప్పు? అయినా రేపొద్దున నేనొక పేద అమ్మాయిని నా వదినగా అందరికీ ఎలా చెప్పుకోగలను? దివ్యా, నువ్వు చెప్పుకోకు, కాని నేను చెప్పుకుంటాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను పేదింటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. రాహుల్ అలా తెగేసి చెప్పడంతో ఇంట్లో ఎవరూ కూడా ఏమీ చేయలేకపోయారు. చివరికి రాహుల్ ప్రియా అనే అమ్మాయిని ఎవరికీ ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చాడు. అమ్మా, తన పేరు ప్రియా. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఇక నుండి తనే ఇంటి కోడలు. దివ్యా, ఇదిగో తినే నీ వదిన. ఏంటి, నాకు వదిననా? నేను పట్టుకున్న ఫోన్ అంత ఖరీదుండదు. తన జీవితం అలాంటిది. తను నాకు వదిననా? ఇంట్లో ఇప్పటికే 3 పనివాళ్ళున్నారు. ఈమెతో కలిపి 4. అయ్యో, ఎందుకే దివ్యా నువ్వు అలా ఖర్చులు పెంచేస్తావు? ఈరోజు నుంచి ఈ ఇంటికి ఒక్కతే పని మనిషి, మిగతా 3 తీసేస్తున్నాను. ఆ మాటలకు ప్రియా చాలా బాధపడింది. రాహుల్ కోపంగా, పద ప్రియా, మనం ఇంకెక్కడికైనా వెళ్ళి బ్రతుకుదాం. ఇలాంటి మనుషుల మధ్య నువ్వు ఉండలేవు. ఏవండి, పెద్దవాళ్ళు తెలియక ఏదో అన్నారు. కొన్నాళ్ళు పోతే భార్య అర్థం చేసుకుంటారు. రాహుల్ ఇంట్లో ఉన్నంతసేపు ప్రియని ఎవరూ కూడా ఏమీ అనేవారు కాదు. కాని ఒక్కసారి రాహుల్ ఇంట్లో నుండి బయటికి వెళితే పాపం ప్రియని చాలా బాధ పెట్టేవారు. ఒకరోజు దివ్య తన ఫ్రెండ్స్ని తీసుకుని ఇంటికొచ్చింది. వావ్ దివ్య, మీ ఇల్లు చాలా బాగుంది. ఇంత పెద్ద ఇంట్లో ఎవరు లేరేంటి? అందరూ బయటికి వెళ్లారు. సాయంత్రం వరకు ఎవరు రారు. అయితే మనం సాయంత్రం వరకు ఎంజాయ్ చేయొచ్చు. పద, వంట చేసుకుందాం. వంట చేసుకునే కర్మ మనకేంటి? పని మనిషి ఉంది, అదే చేస్తుంది. హలో పని మనిషి గారు, ఇంట్లో ఉన్నారా? ప్రియా వంటగదిలో నుండి బయటకొచ్చింది. ఏంటే, ఇంత పెద్ద ఇంట్లో ఒక్కతే పని మనిషా? అవునే, మా పని మనిషి ఎంత పనున్నా సరే ఇట్టే చిటికలా చేసేస్తుంది. అవునా? అయితే నాకు చికెన్ 65, నాకు మోమోస్, నాకు జ్యూస్. ఇలా అందరూ చాలా రకాలైన వంటలు చెప్పారు. ఇదిగో, అన్నీ విన్నావు కదా, వెళ్ళి ఇవన్నీ చేసి తీసుకోన్రా. ప్రియా ఏమీ మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్లి వంటలన్నీ చేసి తీసుకొచ్చి అందరి ముందు పెట్టింది. అవును దివ్య, మీ వదిన ఎక్కడా కనిపించడం లేదు. మీ అన్నయ్యకి పెళ్ళైందని విన్నాము. ఈ ప్రియ మీ వదిన కాదు కదా? చిచ్చి, ఏం మాట్లాడుతున్నావు? ఈ పని మనిషి నాకు వదిన అని ఎలా అనుకుంటున్నారు? మా వదిన మాకంటే చాలా రిచ్. తను ఏదో బిజినెస్ పని మీద బయటకు వెళ్ళింది. ఆ మాటలన్నీ ప్రియా వింటూ చాలా బాధపడుతూ ఉంది. కాని ఈ విషయాలు ఏవీ తన భర్త రాహుల్కి మాత్రం చెప్పడం లేదు ప్రియా. ఒకరోజు దివ్య ప్రియా దగ్గరకొచ్చి, వదినా, నేను అమ్మ ఇద్దరం షాపింగ్కి వెళ్తున్నాము. నువ్వు కూడా మాతో పాటు వస్తావా? దివ్య మొదటిసారి తనని వదిన అని పిలవడంతో ప్రియ ఎంతో మురిసిపోయింది. అలాగే దివ్య, వస్తాను. ఏంటే దివ్య, ఇప్పుడు దీన్ని మనతో పాటుగా కారులో కూర్చోబెట్టుకొని తీసుకువెళ్తామా? అమ్మా, దానికంత సీన్ లేదు కానీ నువ్వెళ్ళి కారులో కూర్చో. దివ్య మళ్ళీ ప్రియ దగ్గరికి వెళ్ళి, వదినా, ఏమనుకోకు, మధ్యలో ఫ్రెండ్స్ని తీసుకెళ్లేదుంది. నువ్వు ఆటోలో వస్తావా? అయ్యో, ఏం పర్వాలేదు దివ్య, నేను ఆటోలో వచ్చేస్తానులే. పాపం దివ్య మారిపోయింది అని అనుకుంటుంది ప్రియ. అలా దివ్య కారులో, ప్రియ ఆటోలో షాపింగ్ మాల్కి వెళ్ళిపోయారు. వదినా, కొంచెం ఈ కవర్ పట్టుకుంటారా అంటూ దివ్య కొన్న వస్తువులన్నీ ప్రియాతో మోపిస్తూ ప్రియని అక్కడ కూడా ఒక పని మనిషిలా వాడుకుంటూ ఉంది. ఇది గుర్తించని ప్రియ దివ్య వెనకాలే కవర్స్ పట్టుకుని తిరుగుతూ ఉంది. షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత దివ్య ఒక 100 రూపాయలు ప్రియ చేతిలో పెట్టింది. అది చూసిన ప్రియ, దివ్య, ఈ 100 రూపాయలు ఇచ్చావు ఎందుకు? అది నువ్వు మా వస్తువులను మోసినందుకు నేను నీకు ఇస్తున్న టిప్. ఇదిగో, ఈ 20 రూపాయలు కూడా తీసుకొని వెనకాల ఆటోకొచ్చాయి అంటూ నవ్వుతూ అక్కడ్నుండి వెళ్ళిపోయింది.
ప్రియకి ఒక్కసారిగా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. అలా ప్రతిసారి దివ్య ప్రియని బాధ పెడుతూనే ఉంది. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఒకరోజు దివ్య, కాంతమ్మ ఇద్దరూ బయటికి వెళ్ళగా వారికి ఒక యాక్సిడెంట్ అయ్యింది. ఇద్దరి కాళ్ళు బాగా నలిగిపోయాయి. రాహుల్, మీ అమ్మకి చెల్లికి కాళ్ళు బాగా పాడైపోయాయి. మళ్ళీ వాళ్ళు నిలబడి నడవడం చాలా కష్టం. వారి కాళ్లను మేము తొలగిస్తాము. డాక్టర్ మాటలు విన్న ప్రియ, అయ్యో డాక్టర్ గారు, కాలు లేకుండా ఉంటే ఎలా అండి? వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే పనిచేయవా? చెయ్యొచ్చమ్మా, కాని అవి ఎన్నటికి బాగుపడతాయో చెప్పలేము. కాని వారికి అన్ని రోజులు ఎవరు సహాయం చేస్తారు? మీ ప్రయత్నం మీరు చెయ్యండి డాక్టర్ గారు, వారిని నేను చూసుకుంటాను. ఆ రోజు నుండి కాంతమ్మని, దివ్యని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంది ప్రియ. రోజూ గుడికి వెళ్లి వారు త్వరగా కోలుకోవాలని ఉపవాసాలు ఉంటూ ఉంది. అలా కొన్ని నెలల తర్వాత కాంతమ్మ, దివ్య ఇద్దరూ నడవటం మొదలుపెట్టారు. డాక్టర్, మేము నడవగలుగుతున్నాము. చాలా థ్యాంక్స్ డాక్టర్. థ్యాంక్స్ నాకు కాదు, అదిగో మీ వదినకి చెప్పండి. మీరు మళ్ళీ నడవగలరు అని నేను నమ్మలేదు, కాని తను నమ్మింది. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంది, మీకోసం ఉపవాసాలు చేసింది. నిజంగా అలాంటి అమ్మాయి మీ ఇంట్లో ఉండడం నిజంగా మీ అదృష్టం అంటూ డాక్టర్ ప్రియా వారికి చేసిన సేవల గురించి చెప్పగా అప్పుడు అర్థమైంది వారికి ప్రియా గొప్పతనం. వదినా, నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. అయినా కూడా నీవు అవేం మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నావు. నన్ను క్షమించొదినా అంటూ కాళ్లమీద పడింది దివ్య. ఇక ఆ రోజు నుండి ప్రియని ఆ ఇంట్లో ఒక రాణిలాగా చూసుకుంటూ ఉన్నారు. సారంగపురంలో జమీందారు జయేంద్రవర్మ కుటుంబం గురించి తెలియని వారుండరు. ఆ ప్రాంతంలో వాళ్ళది తరతరాలుగా ప్రజల మన్ననలు, గౌరవమూ పొందుతున్న కుటుంబం కావటంతో ఆ ఇంట్లో జరిగే ఏ శుభకార్యానికైనా అదే ఊళ్ళో తరతరాలుగా ఉంటున్న వేరే కులవృత్తుల కుటుంబాల వారు తయారు చేసే వస్తువులతో ఈ జమీందారి ఇంటి అవసరాలు తీరటం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. అంతేకాదు, ఆ ఊళ్ళో ఉండే జనం మధ్య ఎప్పుడూ ఏ అంతరాలు ఉండవు. ఒకరినొకరు ఏదో ఒక వరస పెట్టుకొని పిలుస్తూ తోటివారిని తమకి అయినవారిని చేసుకుంటారు అక్కడి వాళ్ళు. అందుకే తమ ఊరికి ఉన్న ఆనవాయితీని తప్పకుండా ప్రతి ఒక్కరూ కాపాడుకుంటూ ఉంటారు. ఈ విషయంలో అటు ఆ ఊరి జనం ఎంత స్పృహతో ఉంటారో ఇటు ఆ జమీందారీ కుటుంబం కూడా అదే విధంగా ఉంటారు. ఒకసారి సీనయ్య అనే మగ్గన్నేసే వ్యక్తి చెప్పులు కుట్టే కొండయ్య దగ్గరకొచ్చి ఇలా అంటున్నాడు. ఓరే కొండయ్య బావా, దివానం నుండి కబురొచ్చిందేట్రా నీకు? నాకొచ్చింది, ఇదిగో ఇప్పుడే ఎల్లొత్తన్నాను. బుల్లమ్మాయి గారికి పెళ్లి ఖాయం అయిందంట కదా, తెలుసా? అందుకే తాంబూలాలకి, పెళ్లిపేటల మీదకి, ఇంకా కార్యానికి కలిపి అన్నింటికీ 3 చీరలు నేసిబెట్టమని జమీందారు గారు రొక్కమిచ్చి చంపారా. సానా సంతోషంరా. అయితే అప్పుడో ఇప్పుడో నాకు కబురొత్తదేమోలే. ఏదేమైనా ఆ వంశమోళ్ళు ఉండబట్టే మన ఊళ్ళో ఇన్ని రకాల పనులు చేసుకునే వాళ్ళం సుఖంగా బతుకుతున్నాన్రా. తాత ముత్తాతల నుండి వస్తున్న ఆనవాయితీని ఇంకా ఇంటోళ్ళు అంతే గొప్పగా నడిపిస్తున్నారు. ఇంతలో కొండయ్య కూతురు పావని అక్కడికొచ్చింది. అయ్యా, వీరన్న తాత ఎండబెట్టిన తోలు తెచ్చి ఇంటెనక డొంకల మీదేసేసి వెళ్ళిపోయాడు. డబ్బులు లెక్క అన్నాక చూసుకుందామన్నాడు. మరి నేను కొలతలకి ఆ తోలన్నీ కోసేయాలా? ఇగో పిల్ల, ఓ ఏగిరం పడిపోమాక. దివానంలో సిన్నమ్మగారికి లగ్గం కుదిరిందంట. ఇదిగో సీనయ్య మావకి దివానం నుంచి కబురొచ్చిందంట. మనకు కూడా ఇయ్యాలో రేపో కబురొత్తది. కాబట్టి ఇప్పుడు ఆ పనులన్నీ కాదే, జమీందారాయికో జత, ఆ ఇంటికి కాబోయే అల్లుడికో జత, పెళ్లి కూతురుకో జత, ఈగాక ఇయ్యాలోరింట్లో 6 జతలు చెప్పులు, మొత్తం కలిపి 9 జతలు కొట్టాలి కదా. అటక మీదున్న దలసరి తోలు తీసి ఎండగెట్టు. వారం రోజుల్లో ఆ తోల్ని ముద్దలాగా మలిసెయ్యాల అంటూ తన ఊరికి పెద్దయిన జమీందారు ఇంటి పెళ్లి గురించి వీళ్ల ఇళ్లలో సందడిగా చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో దివానం నుంచి సూరన్న నెత్తిన తాంబూలం పళ్ళెంతో వచ్చి కొండయ్యతో ఇలా అంటున్నాడు. కొండయ్య, జమీందారయ్య గారు నీకు పిలుపు పంపించారా? చిన్నమ్మగారి పెళ్లి కుదిరింది. తెలిసిందిలే సూరన్న, ఇప్పుడే సీనయ్యేసని చెప్పాడు. ఇంతలో నేను వచ్చావు అని చెప్పి ఆనందంగా ఆ తాంబూలం పళ్ళెం అందుకుని వెంటనే తన కూతురు పావనిని వెంటబెట్టుకుని దివానానికి వెళ్ళాడు.
అక్కడ జమీందారు కొండయ్యతో ఇలా అంటున్నాడు. రా కొండయ్య, నా మనవరాలికి పెళ్లి కుదిరింది. తెలుసు కదా, ఆనవాయితీ ప్రకారం నీ నుండి 9 జతల చెప్పులు రావాలి మా ఇంటికి. భలే ఓరే దొర, మమ్మల్ని పోషించేటోళ్ళు మీరు, అట్టాటిది మీ కాడ ఆసరాలు మర్చిపోతావా? తప్పకుండా కొడతానయ్యా. ఇప్పుడు నా కొడుకు కూడా చేతికి అందొచ్చాడు, త్వరలోనే చెప్పులు గుట్టుకొనొచ్చి కలుసుకుంటానయ్యా అని చెప్పి జమీందారిచ్చిన రొక్కం తీసుకుని ఇంటికి వెళ్ళాడు. అక్కడ కొడుకుతో ఇలా అంటున్నాడు. ఒరే నానిబాబు, జమీందార్ గారింట్లో పెళ్లి సందడొచ్చిందిరా. బుల్లమ్మగారికి లగ్గం, మనకి తాంబూలం పంపారు. ఆనవాయితీగా మనం గుట్టాల్సిన చెప్పులకి పైకం కూడా ఇచ్చారు. ఇంక రేపటి కాన్నించి మనం పని మొదలెట్టాలా. తెలుసుగా, ఆ ఇంటోళ్ళకి 9 జతల చెప్పులు కుట్టాలి. తెల్లారి నుంచి మొదలు పెడదాం పని. చున్నన్నా, నేను పట్నంలో చదువుకుని వచ్చినవాణ్ణి. నీలాగా నన్ను చెప్పులు కుట్టమని బ్రతకమంటావా ఏంటి? అవన్నీ నాతో కాదు. నేను పట్నంలోనే ఏదైనా ఉద్యోగం చూసుకొని అక్కడికి వెళ్ళిపోతాను. అప్పటి వరకు నాకు ఇలాంటి మెలికలేమీ పెట్టకు. అవునానా, అయినా అన్నయ్యకి పని కూడా అంతగా రాదు కదా. నేనున్నానుగా, నేను సహాయం చేస్తాను. మనం కలిసి కుట్టేద్దాంలే. చూడమ్మా, ఇన్నేళ్ళు నేను చెప్పులు గుట్టే ఈ ఇంటిని గెంటాను. అంతెందుకు, ఇప్పుడు పట్నంలో కులుకుతానంటున్నాడే నీ అన్న. ఆడు ఆ కులికిలకి బోనాకి కూడా నా చెప్పులు కుట్టిన చెమటే ఉందే. అట్టాటిది నేను 9 జతల చెప్పులు కుట్టలేక. ఊరన్నాక కొన్ని కట్టుబాట్లు ఆనవాయితీలుంటాయి. మనం ఓ పని చేస్తున్నప్పుడు ఆ కట్టుబాట్లు మేరకూడదు. అందుకే నా తర్వాత కనీసం ఆనవాయితీని కాయటానికైనా ఆడుండాలని అని సాయం రమ్మంటున్నాను. కాని నాకు 4 పుస్తకాలు చేత్తో మోసేసరికి ఆడికి చెప్పులు ముట్టడం సిగ్గైపోయింది. సర్లే, ఎట్ట రాసుంటే అట్టగా అవుద్దిలే అంటూ తన కొడుకన్న మాటలకి బాధపడ్డాడు. ఈ విధంగా తమ ఊరి పెద్దల్ని ఎంతగానో గౌరవించే ఆ ఊరి జనం ఆ కుటుంబం విషయంలో ఏ లోటొచ్చినా భరించలేకపోయేవారు. ఇంతలో నేతనేసే సీనయ్య అక్కడికొచ్చాడు. ఏంట్రా కొండ, మా ఏడేడిగా ఉందెవ్వారం ఏంటి? మళ్ళీ నా అల్లున్నేటో అంటున్నావేంటి? అని నేనేదో అనే రోజులు పోయినాలేరా. ఇప్పుడాడు గొప్పోడైపోయాడు, చదువుకున్నాడుగా. సరేగాని ఏటిట్టా వచ్చావు? ఎటన్నా మాట్లాడాలా? మారేరా, మా మీనాచికి మన నానిగాడికి లగ్గం చెయ్యాలని చిన్నప్పటి నుండి అనుకున్నదే కదరా. పెద్దది ముందు దానికి లగ్గం అయిపోతే ఆనక చిన్నదానికి చెయ్యాలి కదెట్రా నేనా? అదే నానిబాబు ఉన్నప్పుడే ఓ మాట అనేసుకుంటే సరిపోద్దని. అయ్య చేసే పనే నచ్చనోడు రాడు, ఆడికి అయ్య చెప్పే మాట ఏం విలువా? నాన్నా, నువ్వాగుతావా? మీనా చొదిన మనింటి పిల్ల. ఈ విషయంలో ఆడు కాదంటే ఆడు తోలొలిసి నేనే చెప్పులు కుట్టేతాను. ఏరా అన్నయ్య, మీనా చొద్దిని లగ్గమాడవా? అసలు నేనేమన్నాననే నాన్నిప్పుడు నా మీద రుసరుసలాడిపోతున్నాడు? నాకనిపించింది చెప్పాను అంతే. మీనాక్షిని పెళ్లి చేసుకోనని నేనెప్పుడు చెప్పలేదుగా, చెప్పను కూడా. మావయ్య, నువ్వు తాంబూలాలకి ఏర్పాట్లు చేసుకో. ఆ తంతయ్యాకే నేను పట్నం వెళ్తాను. ఉద్యోగం రాగానే మీనాక్షిని పెళ్లి చేసుకుంటాను. పోన్లేరా, ఈ ఒక్క మాటకైనా ఇరివిచ్చో అని కొడుకు తీసుకున్న నిర్ణయానికి చాలా సంతోషించాడు. ఈ విధంగా నేతనేసే సీనయ్య కూతురు మీనాక్షి చెప్పులు కుట్టే కొండయ్య కొడుకుతో తాంబూలాలు మార్చుకొని అఫీషియల్గా ఆ ఇంటికి కోడలైపోయింది. అలా తమ జమీందారు గారి ఇంటి పెళ్లి కోసం చక్కటి చెప్పుల్ని ఎంతో శ్రద్ధగా సమయం తీసుకొని కొండయ్య కుడుతున్న సమయంలో ఒకసారి అతన్ని పాము కరిచింది. అతని అదృష్టం బావుండి ప్రాణాలు నిలిచాయి. కాని అతను లేచి తన పనులు తాను చేసుకోలేనంత నీరసపడిపోయాడు. అదే సమయంలో అటు పట్నంలో ఉన్న నానికి కూడా యాక్సిడెంట్ జరిగిందని కబురొచ్చింది. దాంతో ఇక్కడ తండ్రిని వదిలేసి అటు తన అన్న కోసం పావని పట్నం వెళ్ళింది. ఈలోపు పెళ్లి సమయం ముంచుకొచ్చేస్తుంది. ఇటు కొండయ్య కాని అటు పావని కాని జమీందారి ఇంటి చెప్పులు కుట్టే పరిస్థితుల్లో లేరు. అలాంటి సమయంలో దివానం నుండి చెప్పుల విషయం గుర్తు చేస్తూ కబురొచ్చింది. అది విన్నాక కొండయ్యకి కాళ్ళు చేతులు ఆడటం లేదు. దేవుడా, ఏటయ్యా ఈ పరీక్ష! ఇన్నేళ్లలో ఏనాడు మా ఊరోళ్ళం ఆ ఇంటి పనులు ఆపలేదే. అట్టాంటిది ఇప్పుడు ఆరింటి పెళ్ళి ముంచుకొచ్చేస్తంటే నేనేమో లేచేలాగా లేను. అవతలింకా 4 జతలు చెప్పులు కుట్టే పని అట్టాగే ఉండిపోయింది. పిల్ల చూస్తే పట్నంలో ఇరుక్కుపోయింది. ఇప్పుడు జమీందారు గారి కోపం మా మీద పడకుండా కాసేదెవరయ్యా అని బాధపడుతుంటే అప్పుడు ఆ ఇంటికి కాబోయే కోడలు మీనాక్షి వచ్చి తన మామగారితో ఇలా అంటుంది. ఏంటి మాయా, అట్టా బెంబేలెత్తిపోతావు?
నేను నీ ఇంటి పిల్లని కాదా? నీ ఇంటి మర్యాద నాది కాదా? అట్టాడిది నీ మాట నేను పోనెత్తానా? ఆ మిగిలిన చెప్పులు నేను కొడతానుగా. అది కాదే మీనాక్షి, నీకా పనెట్టా శాతనవుద్ది చెప్పు. ఇదేమీ మీ బట్టనేసే పని కాదు, చెప్పులు గుట్టే పని. చూడు మాయా, నేను నీ ఇంటికి కోడలన్నప్పుడే నీ ఇంటి పని, నా మొగుడు చేయాల్సిన పని నేర్చుకున్నాను. కాబట్టి నువ్వేటి దిగులు పెట్టుకోకు. ఆ మిగిలిన చెప్పులు నేను కుట్టి పెడతాలే అని ఆ మిగిలిన చెప్పులు కుట్టటం మొదలుపెట్టింది మీనాక్షి. ఆమె పని చేస్తున్నప్పుడు చేతివాటం, ఆ పనితీరు చూసి కొండయ్య కూడా అవాక్కవుతాడు. ఎన్నో ఏళ్లుగా ఆ పని చేస్తున్న తనతో సమంగా మీనాక్షి ఒడుపుగా ఆ పని చేయటం చూసి చాలా సంతోషించాడు. మొత్తానికి పట్నంలో తన అన్నయ్య కోలుకోగానే ఆదరాబాదరాగా ఇంటికొచ్చేసిన మరదలు పావనికి తన వదిన చెప్పులు కుట్టటం కనిపించింది. ఆమె కుడుతున్న చెప్పులు తను కుట్టే చెప్పుల కన్నా బాగా ఉండటంతో పావని ఇలా అంటుంది. వదిని, నువ్వు మా అయ్య మాట కాసావు. అన్నగాడంటే నీకెంత ఇట్టమనుకోలేదే. ఆడి కోసం ఆడు చెయ్యాల్సిన పని నువ్వు నేర్చుకున్నావా? ఏటే మరదలా, నీలాంటి మరదలు వదిన మీది కారంగా ఉండాలి కాని ఇట్ట కరిగిపోతే నేను నెత్తికెక్కుతానేం? నువ్వెక్కినా పర్వాలేదు వదిని. సమయానికి మేం వదిలేసిన చెప్పులు కుట్టి మనింటి మాట కాసేవు అని తన వదినమ్మకి కృతజ్ఞతలు చెప్పుకుంది. ఈ విధంగా తను ఇష్టపడే వ్యక్తి కోసం అతని బాధ్యతను తన భుజానికెత్తుకొని ఆ చెప్పులు కుట్టే వదినమ్మ ఆ ఊరి జమీందారు గారి మన్ననలు ఆ కుటుంబానికి దక్కేలా చేసింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. కత్తిరిపాడు అనే ఊరిలో గంగమ్మ అనే అత్యాస ఇల్లాలు ఉంది. ఆమెకి డబ్బంటే విపరీతమైన ఇష్టం. అందుకే తన భర్త సంపాదనే కాకుండా తనకున్న 2 కొడుకుల సంపాదన కూడా ₹1 కూడా తగ్గకుండా మొత్తం తానే తీసుకునేది. ఇంత చేసినా ఆమెకి డబ్బుల మీద ఉన్న ఆశ తీరక ఊళ్ళో జనానికి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి ఏదో వంకన డబ్బులు తీసుకుని మళ్లీ తిరిగిచ్చేది కాదు. ఇలా ఉన్న గంగమ్మతో ఒకరోజు ఆమె భర్త సైదులు ఇలా అంటాడు. ఏమే గంగా, నీకెప్పుడు ఆ డబ్బులు ఇవ్వలేదప్ప. మన పిల్లల పెళ్లి విషయం గురించి ఆలోచించేది ఉందా లేదా? పెద్దాడికి పెళ్లి వయసు వచ్చి 3 ఏళ్లైంది. చిన్నాడు కూడా పెద్దోడి కన్నా 2 ఏళ్లే చిన్నవాడు కాబట్టి ఆడికి కూడా 1 ఏడాదైంది పెళ్లి వయసొచ్చి అని గుర్తు చేస్తూ అంటాడు సైదులు. అప్పుడు గంగమ్మ ఇలా అంటుంది. భలేవారండి, నాకు తెలీదా? చెప్పండి. పిల్లలిద్దరూ చక్కగా ఉద్యోగాలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. అందుకే బాగా చదువుకుని ఉద్యోగాలు చేసే పిల్లల్నే కోడలుగా తెచ్చుకుందామండి. డబ్బులు సంపాదన అవకాశం ఉన్నప్పుడే చేసుకోవాలి. అందుకే మీరప్పుడే తొందర పడబాకండి. చక్కగా ఉద్యోగాలు చేసే కోడళ్ల కోసం నేను ఎదురు చూస్తున్నాను. అబ్బబ్బబ్బా, పిల్లల పెళ్లి విషయంలో కూడా నీ అత్యాస వచ్చి పడిందా? అయినా ఎంతసేపు డబ్బు గోలేనా నీకు? పిల్లల సంతోషం గురించి ఆలోచించవే. అయినా నీకు కట్నమిచ్చి ఉద్యోగాలు చేసి జీతాలు తెచ్చిపెట్టే కోడళ్ళు ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతారే? ఇప్పటికి మనకున్న జాలరా? నా మాటిని నీ అత్యాసకి కళ్ళెం వేసి పిల్లల గురించి ఆలోచించవే గంగా అని అంటాడు సైదులు. అయినా గంగమ్మ బుద్ధికి అదేమీ ఎక్కలేదు. ఇదిలా ఉంటే పొరుగురిలో బసవయ్య అనే పెద్ద మనిషికి కవల ఆడపిల్లలు ఉన్నారు. వాళ్లు మహాబద్ధకస్తులు. అందుకే వాళ్ల బద్ధకాలు పోగొట్టడం కోసం బసవయ్య దంపతులు వాళ్లతో బలవంతంగా ఉద్యోగాలు చేయిస్తున్నారు. ఒకరోజు ఆ కవలలు లీలామాల ఇలా అంటూ ఉంటారు. అబ్బా నాన్న, ఇంకా ఎన్ని రోజులు మేము ఈ ఉద్యోగాలు అవి చేయాలి? మానేస్తావు నాన్న. అవును నాన్న, పొద్దున్నే లేవాలి, రెడీ అవ్వాలి, ఆఫీస్కి పోయి పని చేసి రావాలి. మా వల్ల కాదమ్మా, నువ్వైనా నాన్నకి చెప్పొచ్చు కదమ్మా అని అనటంతో తల్లి కోపంగా ఇలా అంటుంది. ఏంటే చెప్పేది? మీ బద్ధకాల గురించి ఎప్పటికీ బంధువుల్లో తెలిసిపోయింది. అందుకే మీకు పెళ్లి సంబంధాలే రావట్లేదు. ఆ బద్ధకాలు వదిలితేనే గాని మీకు పెళ్లిళ్లు చేయలేమనే కదా మీ ఇద్దరిని బలవంతంగా ఉద్యోగాలకు తోలుతున్నాం. నోరు మూసుకొని పెళ్ళయ్యే వరకు ఉద్యోగాలు చెయ్యండి. ఆ తర్వాత అత్తగారింటికి పోతారు. మీ పాటలు మీరు పడుదురు గాని అని తల్లి కోపంగా అంటుంది. అప్పుడు బసవయ్య విషయం గుర్తొచ్చినట్టు ఇలా అంటాడు. పెళ్ళంటే గుర్తొచ్చిందే, ఆ పెళ్లిళ్ళ పేరయ్యా పక్కూర్లో ఎవరో సైదులు గంగమ్మ అనే వాళ్ళున్నారంట. వాళ్ళకు కూడా 2 కొడుకులేనంట. అందుకే మన కవలిద్దరిని ఆ అన్నదమ్ములిగిస్తే ఒకే ఇంట్లో ఉంటారు కదా అని ఆ పేరయ్య చెప్పాడు. ఏమంటావు నువ్వు? ఏవన్నదేముందండి, వీళ్ళిద్దరి బద్ధకానికి వేరే వేరే ఇళ్లకిస్తే ఏ చిన్న తలనొప్పొచ్చినా మనకి తిరుగుడే అవుతుంది. అదే ఇద్దరిని ఒకే ఇంట్లో ఇస్తే ఆ తలనొప్పి ఒక ఇంటితోటి పోతది. అంటే ఏంటమ్మా, మా వల్ల తలనొప్పులు వస్తాయంటావా? లేదే, మీ బద్ధకాల వల్ల వస్తాయి అని చెప్పింది. ఆ విధంగా దేవుడు ఎవరికి బుద్ధి చెప్పాలనుకున్నాడో ఏమో కాని
ఉద్యోగాలు చేసే కవలలు అనగానే గంగమ్మ ఎగిరి గంతేసి మరి తన కొడుకులిద్దరికీ ఆ అక్కా చెల్లెల్నిచ్చి పెళ్లి చేసింది. కొత్త కోడళ్లు ఇంట్లో అడుగు పెట్టాక పెద్దగా వంటగదిలోకి వచ్చేవారు కాదు. అప్పుడు ఒకరోజు గంగమ్మ సైదులతో ఇలా అంటుంది. ఏవండి, పెళ్ళై నెల దాటింది కదా, కోడళ్ళిద్దరూ ఎప్పుడు తమ గదుల్లోనే ఉంటున్నారు, కనీసం బయటికి రారు. ఇలాగైతే వాళ్ళని ఉద్యోగాలకి ఎప్పటి నుండి పంపాలో ఏంటో, ఏమంటారు? వసే ఆ పిల్లలు విన్నారంటే బాధపడతారే. అయినా వాళ్ళకి ఉద్యోగం చేయాల్సిన కర్మే ఉంది. మనాళ్ళు బాగానే సంపాదిస్తున్నారుగా. పైగా ఆడపిల్లలు పుట్టిల్లొదిలి అత్తారింటికొచ్చారు. కాస్త మొహమాటం బెరుకు ఉండవా వాళ్ళకి అని తన కోడళ్ల బద్ధకం గురించి తెలియక వాళ్లకి వకాల్తా పుచ్చుకుంటాడు మామగారు సైదులు. అలా 2 నెలలు దాటగానే బలవంతంగా కోడళ్ళిద్దరినీ ఉద్యోగాలకి పంపడం మొదలుపెట్టాలనుకుంటుంది గంగమ్మ. అందుకే అదే విషయాన్ని వాళ్లకి చెప్పింది. అప్పుడు ఆ బద్ధకపు తోటి కోడళ్ళు ఇలా బదులిస్తున్నారు. అది కదత్తయ్య, మీ ఉద్యోగాలకి వెళ్ళిపోతే ఇంట్లో పనులు అవి ఎవరు చూస్తారు చెప్పండి. అందుకే వద్దులేండి అత్తయ్య, ఇంట్లోనే ఉంటాం. పరాచకాలు చాలే కోడల పిల్లలో. పెళ్ళి 2 నెలలైంది. కనీసం ఈ ఇంటికి వంటగది ఎక్కడుందో చూసారా మీరు? అలాంటిది మీరింట్లో పనులు సహాయాలంటున్నారా? ఏం అక్కర్లేదు గాని మీరిద్దరూ వెళ్లి చక్కగా ఉద్యోగం చేసి ఆ జీతాలు తెచ్చి మీ భర్తల్లాగానే నా చేతిలో పెట్టండి. ఇక మిగతాదంతా నేను చూసుకుంటాను అని తెగేసి చెప్పేస్తుంది. మళ్లీ ఆ బద్ధకపు అక్కా చెల్లెలకి ఉద్యోగానికి వెళ్లే బాధ వచ్చి పడుతుంది. కానీ వాళ్లకున్న బద్ధకాల వల్ల ఆఫీస్లో సరిగా పనిచేయకుండా దాంతో వాళ్లకి సగమే జీతం వచ్చేది. అది నచ్చని అత్యాస అత్తగారు తన బద్ధకపు కోడళ్లతో ఇలా అంటుంది. ఏంటే తల్లులు, మీకు మరీ ఎంత బద్ధకమా? ఆఫీసులకి పోయి నిద్రపోతున్నారా? అందుకే మీకు సగం జీతం ఇస్తున్నారా? మీరిలాగే ఉంటే నాకు అసలు కుదరదు అని తెగేసి చెప్పేస్తుంది. అందుకే తన బద్ధకపు తోటి కోడళ్ల విషయంలో ఏం చెయ్యాలని బాగా ఆలోచిస్తుంది గంగమ్మ. ఒకరోజు ఆ కవల కోడళ్లతో ఇలా అంటుంది. సరేనర్రా, ఒక పని చెయ్యండి. మీరిద్దరూ ఎంత బద్ధకం పెట్టుకుని ఉద్యోగాలేం చేస్తారులే గాని ఒక పని చేయండి, మీరిద్దరు ఉద్యోగాలు మానేయండి. నిజంగానే అత్తయ్య, మీ ఉద్యోగాలు మానేయాలా? అత్తయ్య అంత ప్రేమగా చెప్తుంటే ఇంకా డౌట్ ఏంటే నీకు? సరే అత్తయ్య, రేపటి నుండి మేము ఉద్యోగాలకి వెళ్ళాం. చక్కగా ఇంట్లో ఉండి ఏదొక పనిలో మీకు సహాయం చేస్తూ ఉంటాం అని బద్ధకస్తులైన తమకి పడుకునే టైం దొరుకుతుంది గదా అని ఆనందిస్తారు. అంతలోనే అత్యాస అత్తగారు ఇలా అంటుంది. ఆగండే పిల్లలు, నేను ఉద్యోగాలు మానేయమన్నది మీరింట్లో పడుకోవడానికి కాదు. నేను మీ చేత ఒక వ్యాపారాన్ని పెట్టిస్తాను. దాన్ని మీరిద్దరూ చూసుకుంటూ ఒళ్ళు వంచి పనిచేసి సంపాదించాలి అని గంగ అనగానే ఆ బద్ధకపు తోటి కోడలిద్దరూ షాక్ అయ్యి ఇలా అంటారు. ఏంటత్తయ్య, మేము వ్యాపారాలు చేయాలా? అబ్బే లేదమ్మా, నేనే మీ చేత చేయిస్తాను. ఇక రేపటి నుండి చూడండి, మీ బద్ధకాలకి చెమటలు పట్టించేలా పనులు చేయిస్తాను అని అత్తగారు అన్న మాటకి కోడలిద్దరూ షాక్ అవుతారు. చివరికి ఆమె చెప్పినట్టే ఒక పెద్ద కిరాణా షాప్ ని తెరిచి తన బద్ధకపు కోడలిద్దరినీ అందులో కూర్చోబెడుతుంది. దగ్గరుండి మరీ వ్యాపారం చేస్తూ ఉంటుంది అత్తగారు. చివరికి అత్తగారు అంకుశంలా పక్కనే ఉండి గుచ్చి గుచ్చి మరి వ్యాపారం చేస్తుంటే అత్తగారిని తిట్టుకుంటూ ఆ బద్ధకపు కోడలిద్దరూ చచ్చినట్టు వ్యాపారం చేస్తూ ఉండేవాళ్లు. ఆ విధంగా కోడళ్ల సంపాదనతో ఆ అత్యాస అత్తగారి కోరిక తీరుతుంది. కాని ఆ కోడళ్లు మాత్రం తమ అత్తగారి మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని చూస్తూ ఉంటారు. అదే సమయంలో ఒకరోజు చీకటి పడుతున్న సమయంలో అత్తగారు ఇలా అంటుంది. చూడండమ్మా, నేనింటికెళ్ళి మీ ఇద్దరికి భోజనాలు తెస్తానులే గాని ఈలోపు మీరిక్కడే ఉండి జాగ్రత్తగా వ్యాపారం చూసుకోండి. నేనొచ్చాక ఇవాళొచ్చే సరుకు మొత్తం రాత్రంతా షాప్లో సర్దొచ్చు అని చెప్పేసరికి ఆ బద్ధకపు కోడలకి ఈ రోజు తమ అత్తగారు డబుల్ షిఫ్ట్ చేయిస్తుందని అర్థమవుతుంది. ఇక చేసేదేమీ లేక నోరు మూసుకుంటారు. అలా వాళ్ళిద్దరూ అత్తగారిని తిట్టుకుంటూ వాళ్ల పనిలో వాళ్ళుంటారు. అప్పుడే ఒక దొంగ చేతిలో కత్తితో అక్కడికొచ్చి ఇలా అంటాడు. మర్యాదగా మీ గల్లాపట్టెలో ఉన్న డబ్బులిచ్చేస్తే మిమ్మల్ని ఏమీ అన్నాం, లేదంటే మీ షాప్ మొత్తం చిందరవందర చేసిపోతాను. అసలే మీ బద్ధకం గురించి మీ అత్తకి అనుమానం ఉంది కాబట్టి షాప్ చెల్లాచెదురైతే మీకు ఇంట్లోని నరకం చూపిస్తుంది అని ఆ దొంగ అనేసరికి అక్కా చెల్లెలిద్దరూ వాడికి వినపడకుండా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదేంటే, వీడికి మన బద్ధకం గురించి మన అత్త గురించి కూడా తెలుసా? ఇవాళ రేపు దొంగలు బాగా అప్డేట్ అవుతున్నారే. ఒక పని చేస్తా, వీడిని అడ్డు పెట్టుకుని మన అత్తకి బుద్ధి చెప్తా.
అని ఆ దొంగతో మాల ఇలా అంటుంది. చూడవయ్యా దొంగన్నయ్య, నీకివ్వడానికి మా దగ్గర ఏమీ లేవు. ఇప్పుడే కౌంటర్లో డబ్బులు తీసుకుని ఇనపెట్లో పెట్టుకోవడానికి మా అత్తగారింటికెళ్లారు. మరో గంటలో ఆమె మళ్ళీ వస్తది. ఆ గ్యాప్ లో నీకెంత కావాలన్నా మా ఇనపెట్ల నుండి తీసుకో, మమ్మల్ని మాత్రం కష్టపెట్టకో అని చెప్పడంతో ఆ దొంగకి దొరికిందే ఛాన్స్ అని గంట తర్వాత గంగమ్మ భోజనం తీసుకుని షాప్ దగ్గరికి బయలుదేరాక ఆ దొంగ ఇంట్లో చొరబడి మొత్తం ఇనపెట్టంతా ఊడ్చేస్తాడు. ఆ దెబ్బతో ఇన్నాళ్ళు అత్యాశతో గంగమ్మ కూడబెట్టిందంతా దొంగపాలవుతుంది. ఆ షాక్లోనే గంగమ్మ కోమాలోకి వెళ్లిపోతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.